హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. నమస్తే అండి అందరికీ. ఈరోజు మండే కదా, చూడండి తోటకూర ఫ్రై చేశాను. తోటకూర ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అండ్ కలుపుకుందికి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అందరూ ఇష్టంగా తినొచ్చు. ఒత్తి తోటకూర పొడి పొడిగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఈ విధంగా చేసుకుంటే. నేనైతే ఏ విధంగా చేశానో చూడండి. ఇందులో చిన్న టమాటా ఒకటి కూడా వేసానండి. దీనికోసం ఒక 4 తోటకూర కట్టలు తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా చేసి చూడండి, మీకు టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఎలా సింపుల్గా వండుకోవాలనేది కూడా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. అండ్ బ్యాచిలర్స్, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆకుకూరలు అంటే అమ్మో అని ఇష్టపడరు చాలామంది. కానీ ఈ విధంగా వండుకొని తినండి, అందరు ఇష్టంగా తింటారు. అండ్ సింపుల్ అనమాట, ఈజీగా వండుకునే ప్రాసెస్. ఇంకా 5 కట్టలు తీసుకున్నాను. అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, బాగా క్లీన్ చేసుకొని. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోని పోపులు వేసుకోవాలి. ఆకుకూరలు అంటే ఎవరు ఇష్టంగా పెద్దగా తినరండి, కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి ఆకుకూరలు తింటూ ఉండాలి. తోటకూర తింటే అందులో ఏ విటమిన్ అది ఉంటుంది కాబట్టి ఒంటికి కంటికి కూడా మంచిది కాబట్టి తినాలి. రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అయినా తినాలి ఆకుకూరలు. మేమైతే సైడ్ డిష్ కంపల్సరీ ఆకుకూర ఏదో ఒకటి వండుతానండి. పాలకూర, చుక్కకూర, మెంతికూర ఏదో ఒకటి వండుకుంటుంటాము. తోటకూర అయితే ఈరోజు ఫ్రై ఈ విధంగా చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోని మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పోపులన్నీ వేసుకోవాలి. పోపులు వేసుకొని ఆ పోపులు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కొంతమంది తోటకూర వండేటప్పుడు అందులో ఆనియన్స్ వేయరు, కానీ ఆనియన్స్ కూడా వేయాలండి, వేస్తేనే కర్రీ బాగుంటుంది. అండ్ ఇక్కడ గార్లిక్ కూడా ఎక్కువ వేయాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేస్తే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా వండుకొని తింటే అండి, ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా వండుకుంటే. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీ సహాయం కావాలి. ఇంకా నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూర వేసేసుకోవాలండి. తోటకూర నీట్గా క్లీన్ ఫస్టే కట్టలుగా ఉండేటప్పుడే బకెట్లో వాటర్లో శుభ్రంగా ముంచి తీసేయాలి, మట్టి అంతా పోయిన తర్వాత. అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి, లేకుంటే ఇసుక ఉంటుందండి. ఇసుక లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు, ఈ తోటకూర. పచ్చిమిర్చి వేయలేదండి, ఒత్తి ఎండుమిర్చితోటే చేశాను. పచ్చిమిర్చి అంటే ఆకుకూర కూడా గ్రీన్ కలర్ కదా, అందుకని మరి పచ్చిమిర్చి వేయలేదు. ఇదిగోండి తోటకూర అంతా అందులో వేసేసాను. ఫ్రెష్ తోటకూర అండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత ఇదిగో పెద్ద టమాటాలు అయితే
ఒకటి చిన్న టమాటాలు అయితే 2 వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే చిన్న టమాటాలు 2 తీసుకున్నాను. ఆ తోటకూర మగ్గి వాటర్ అయిపోయిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసి మూత పెట్టేసా. టమాటాలు వేసాక ఎప్పుడు కూడా కలపకూడదనమాట, అలా ఉంచేయాలి. మూత పెట్టేశాను. చూడండి దగ్గరికి మగ్గిపోయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. గార్లిక్ అది చూసారా చక్కగా కనిపిస్తుంది. గానుగ నూనెతోటి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అదే నువ్వుల నూనెతోటి వండుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే రిఫైండ్ ఆయిల్ వేసాను. నాన్ వెజ్కి మాత్రమే పల్లి ఆయిల్ వాడతాను. ఇలాంటి కర్రీలకి గట్రా రిఫైండ్ ఆయిలే వాడతాను. ఇంకా టేస్ట్కి సరిపడ్డ కారం. ఆకుకూరకి కారం ఎక్కువ వేసుకోకూడదండి. ఎండుమిర్చి వేసాం కదా, కారం అసలు వేసుకోకూడదు. వేసుకోకపోయినా పర్వాలేదనమాట, కారం స్కిప్ చేసినా చేయొచ్చు. కారం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడ్డంత వేసుకోవాలి. అండ్ పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు ఇప్పుడు కూడా నేను పోపులో వేస్తాను కదండి, ఆకుకూరలకు మాత్రం అలా కాదండి, ఈ టైంలో వేస్తానన్నమాట. కారం మాత్రం ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలకి కారం ఎక్కువ పట్టదండి. ఇంకా టమాటా గట్రా వేసాం కదా, టేస్ట్ మంచిగా వస్తుంది. మీరు ట్రై చేయండి. కాసేపు మూత పెట్టి ఉంచేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, అందుకే చెప్తున్నా. బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా ఈజీగా వండుకోవచ్చు, ఇష్టంగా తినొచ్చు. కాసేపు మూత పెట్టి ఉంచానన్నమాట. ఫైనల్లీ అయిపోయిందండి కర్రీ. ఇది చపాతీతో కూడా తినొచ్చు, వేడి రైస్లో కలుపుకున్న మంచిది. హెల్త్కి మంచిది కదా ఆకుకూర. అది తోటకూర అంటే ఇంకా చాలా మంచిది, విటమిన్ ఉంటుంది కదా. ఈ విధంగా తోటకూర వండుకొని ట్రై చేయండి. ఈ వంట ఎలా ఉంది, ఈ రెసిపీ ఎలా ఉందనేది చెప్పండి. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.